హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేపల పులుసు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మెంతులు జీలకర్ర వేసుకొని అవి ఫ్రై అయినాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకొని మనం వెల్లుల్లి ముద్దను కూడా వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత పసుపు, కారం కూడా వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ధనియాల పౌడరు, జీరా పౌడర్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు పులుసును కూడా ఇందులో మనము యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కొంచెం ఒక పొంగు అనేది రానిచ్చి పులుసుని ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి చేప ముక్కలను కూడా అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం బటర్ను కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి అలా కలిపేసుకొని మెంతుల పౌడర్ను కూడా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 minutes ఉడికించుకుంటే మనకి రుచికరమైన చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది.